హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఉప్పల్ దగ్గరలో శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుందని చాలామంది అయితే అన్నారు. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఈరోజు అయితే మనం ఆ టెంపుల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఇస్తుంటే నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. ఈ టెంపుల్ అయితే మనకి ఉప్పల్ స్వరూప్ నగర్ అమృత కాలనీలో అయితే ఉంది. ఈ దేవాలయం కరిగిరి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. అంటే కరిగిరి కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి స్వరూప్ నగర్లో స్వయంభుగా వెలిసారంట. వెంకటేశ్వర స్వామి వెలిసి కూడా 78 ఇయర్స్ అవుతుందంట. భక్తుల అందరి కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు. మనం టెంపుల్లోకి ఎంట్రీ కాగానే మనకైతే పెద్ద ధ్వజస్తంభం అయితే దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందాము. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అస్సలు తీసుకోవద్దు, తీసుకొనివ్వరు కూడా. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా దర్శనం ఇస్తాడో ఇక్కడ కూడా అలానే దర్శనం ఇస్తాడు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనకి ఆంజనేయ స్వామి, శివాలయం వాటితో పాటు మనకి చాలా ఉప ఆలయాలు కూడా ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందాం కదా. వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే మనకి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే సపరేట్గా ఆలయం అయితే ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాము. ఇక్కడ అయితే మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ అస్సలు తీసుకొనివ్వట్లేదు. నేనైతే దూరం నుంచి అయితే వీడియో తీసి మీకు అయితే చూపిస్తున్నాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. కొన్ని టెంపుల్స్లో వీడియోస్ అండ్ ఫొటోస్ ఎలా ఉంటుంది, కానీ కొన్ని టెంపుల్స్లో అయితే అస్సలు ఉండవు, స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం వేరే సైడ్కి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి, లైన్గా శిశువుల విగ్రహాలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ పక్కన చూస్తే మనకి ఉగ్ర నరసింహ స్వామి అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అట్లానే మనం పక్కన చూస్తే మనకి వినాయకుడు కూడా దర్శనమిస్తాడు. మనకి ఈ టెంపుల్ చుట్టూ అయితే చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, విష్ణుమూర్తికి తన వైఫ్ ఎలా సేవలు చేస్తుందో. అండ్ ఇక్కడ చూడండి, రాధాకృష్ణుని విగ్రహము, ఇదైతే చాలా బాగుంది. ఇవన్నీ బ్యాక్ సైడ్లో ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ గార్డెన్ టైప్ ఇట్లా విగ్రహాలన్నీ సెట్ చేసి పెట్టినారు. ఇక్కడ కవ్ చూడండి, మిల్క్ ఎలా తాగుతుందో. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి. ఇవన్నీ గార్డెన్లో సెటప్ చేసినారు, ఇట్లా చాలా బాగున్నవి ఇట్లా. ఇక్కడ చూడండి, శివుడు, పార్వతి. ఇది మొత్తం హాల్ అన్నమాట. ఇక్కడ ఏమన్నా పూజలు చేయడానికి చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడైతే మనకి వినాయకుడు దర్శనమిస్తాడు, కానీ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. ఓవరాల్గా టెంపుల్ అయితే చాలా బాగుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి వన్స్. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి నాగదేవత కూడా దర్శనం ఇస్తుంది. అండ్ ఈ టెంపుల్ పక్కనే మనకైతే ఇంకొక టెంపుల్ ఉంది, శివాలయం ఉంది అక్కడ. మనకి ఈ టెంపుల్ ముందే గోశాల కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో అయితే మనకి శ్రీ రాజరాజేశ్వరి స్వామి అంటే శివలింగమే ఉంటుంది లోపల. ఇక్కడ చూడండి, మొత్తం కరుంగలి మాలలు ఎలా ఉన్నాయో. టెంపుల్ అయితే మొత్తం చూసాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి.